వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. సంక్రాంతి పొంగల్, మనకి సంక్రాంతి, తమిళులకి పొంగల్. మరి ఈ సీజన్ అనేది మనకి తమిళులకు కూడా అతిపెద్ద సీజన్ అని చెప్పాలి. పొంగల్ సీజన్లో రావటం కోసం మనకు మాదిరిగానే వాళ్ళు కూడా పెద్ద పెద్ద సినిమాలతోటి ముందుకు వస్తూ ఉంటారు. అలా వాళ్ళు యాక్చువల్గా 3 సినిమాలతోటి ఈ సంవత్సరం రావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే వాటిలో జననాయకన్ అనేటువంటి సినిమా చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ వల్ల. దాంతో ప్రస్తుతం అది పంతి కోర్టులో ఉంది, మద్రాస్ హైకోర్టులో ఉంది. తీర్పు కూడా రిజర్వ్ చేయబడింది, విచారణ పూర్తి అయిపోయింది. సో అది పరిస్థితి అక్కడ. సో మనకేమో 5 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. మరి ఇక్కడ మన సినిమాలు అలాగే తమిళంలో విడుదలైనటువంటి సినిమాలు వాటి పరిస్థితి ఎలా ఉంది, ఇటు సంక్రాంతి అటు పొంగల్ సీజన్లో ఏది హయ్యెస్ట్ గ్రాసర్, ఏది ఎక్కువ ప్రాఫిటబుల్ వెంచర్ అనేటువంటి లెక్కలన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. వివిధ సోర్సెస్ ద్వారా, సో ఏదైతే బాక్స్ ఆఫీస్ సోర్సెస్ ఉంటాయో వాటి ద్వారా మనకి ట్రేడ్ సోర్సెస్ వాటి ద్వారా మనకు అందినటువంటి సమాచారం మేరకు ఇప్పుడు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది నిన్నటి వరకు కూడా, సో అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఒక్కసారి ఒక లుక్ వేస్తే కనుక మనకు అర్థమవుతుంది. 2026 సంక్రాంతి పొంగల్ రిలీజెస్ అనాలిసిస్. సో ఇవన్నీ కూడా ఒక విశ్లేషణ, మొత్తం ఏవి రిలీజ్ అయ్యాయి తెలుగు తమిళ్ ఫిలిమ్స్కి సంబంధించి. సో తెలుగు మనం టాలీవుడ్ అని చెప్పేసి మనం పిలుచుకునేటువంటి తెలుగు చూస్తే ఫస్ట్ రిలీజ్ అయినటువంటి సినిమా ది రాజా సాబ్. 15 రోజులకి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించినటువంటి గ్రాసు 205,96,00,000 అని చెప్పేసి అంచనా. సో దాని వర్డిక్ట్ వచ్చేసి డిజాస్టర్ అని చెప్పేసి తేలిపోయింది. ఇక తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. సో అది 12 రోజుల్లో ఆ సినిమా సాధించినటువంటి వసూళ్లు 256,55,00,000 రూపాయలు అని చెప్పేసి అంచనా. సో అది బ్లాక్ బస్టర్ హిట్గా డిక్లేర్ అయింది. తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి వచ్చింది. సో అది 11 రోజులకి సాధించినటువంటి వసూళ్లు 18,35,00,000 రూపాయలు మాత్రమే. సో మొత్తానికి అది ఫ్లాప్గా నిర్ధారణ అయింది. అనగనగా ఒక రాజు, ఇది నవీన్ పోలిశెట్టి సినిమా. సో ఇది 10 రోజుల్లో సాధించినటువంటి వసూళ్లు 71,01,00,000 రూపాయలు అని చెప్పేసి గ్రాస్ వాల్యూ ఒక అంచనా. సో ఇది హిట్గా డిక్లేర్ అయ్యింది. అలాగే నారీ నారీ నడుమ మురారి 10 రోజులకి ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ వాల్యూ 22,50,00,000 రూపాయలు. ప్రస్తుతానికి ఇది యావరేజ్ అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే శర్వానంద్ నటించినటువంటి ఈ సినిమా ప్రస్తుతం 2వ వారంలో థియేటర్ల సంఖ్య పెరిగాయి, సో కలెక్షన్స్ కూడా పెరిగాయి అని చెప్తున్నారు. ఇది యావరేజ్ నుంచి హిట్ రేంజ్కి వచ్చే అవకాశాలని తోసిపుచ్చడం. ఇక తమిళ్లోకి వస్తే కాలీవుడ్ అని మనం అందరం కూడా పిలిచే సినిమా, సో అది పరాశక్తి. సో ఇందులో శివకార్తికేయన్ అలాగే జయం రవి అని చెప్పేసి పిలుచుకున్నటువంటి రవిమోహన్ వాళ్ళు ఇద్దరు కూడా కథానాయకులుగా నటించిన సినిమా. 14 రోజుల్లో ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా, ఇది పైగా రీజనల్ సినిమాగా కాకుండా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. సుధా కొంగర డైరెక్ట్ చేశారు. 84,08,00,000 రూపాయల గ్రాస్ని వసూలు చేసింది. ఇది డిజాస్టర్గా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద నమోదైంది. తర్వాత వాతియార్, ఇది కార్తీ అలాగే కృతి శెట్టి జంటగా నటించినటువంటి సినిమా. తెలుగులో అన్నగారు వస్తారు అని చెప్పేసి డబ్ చేశారు, కానీ ఇక్కడ రిలీజ్ కాలేదు. సో మొత్తానికి 10 రోజుల్లో ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా 12,94,00,000 రూపాయలు మాత్రమే. సో ఇది కూడా డిజాస్టర్గా డిక్లేర్ అయిపోయింది. సో అట్లాగే తర్వాత టీటీటీ అని చెప్పేసి తలైవార్ అని చెప్పేసి ఆ సినిమా, ఇది జీవ కథానాయకుడిగా నటించినటువంటి సినిమా. ఇది 26,66,00,000 రూపాయలు వసూలు చేసింది 9 రోజుల్లో. సూపర్ హిట్గా డిక్లేర్ అయింది. ఎందుకంటే ఇది దీని బడ్జెట్ కేవలం 10 కోట్లు మాత్రమే. సో 10 కోట్లకి ఆ స్థాయి కలెక్షన్ సాధించడం తోటి ఇది సూపర్ హిట్ అయింది. సో మొత్తంగా మనం ఇప్పుడు చూసుకున్నాం, ఇది రాజాసాబ్ ప్రభాస్ సినిమా. ఎంఎస్విపి వచ్చి అంటే
మనశంకర వరప్రసాద్ గారు వచ్చి చిరంజీవి సినిమా, BMW వచ్చి రవితేజ్ సినిమా, అనగనగా ఒకరాజు వచ్చి నవీన్ పోల్శెట్టి, NNM వచ్చేసి శర్వానంద్ సినిమా. సో మొత్తంగా చూసినప్పుడు వీటి అన్నీ కలిపి టోటల్ క్యూములేటివ్ గ్రాస్ ఎంత వచ్చిందంటే తమిళ తెలుగు రెండు కలిపి సంక్రాంతి సీజన్లో విడుదలైనటువంటి మొత్తం 8 సినిమాలు కలెక్ట్ చేసినటువంటి ప్రపంచవ్యాప్తంగా 627 కోట్ల రూపాయలని కలెక్ట్ చేశాయి. అంటే చిన్న విషయం కాదు అది. అంటే 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు జనం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఈ సినిమాలకి అందించినటువంటి కలెక్షన్ అది 627 కోట్ల 4 లక్షల రూపాయలు. సో మొత్తం తెలుగు ఇండస్ట్రీ ఇందులో వాటా ఈ 627 కోట్లు తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చింది 503 కోట్ల 36 లక్షల రూపాయలు. సో 5 సినిమాల నుంచి. ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి 3 సినిమాలకి వచ్చింది 123 కోట్ల 68 లక్షల రూపాయలు మాత్రమే. సో దాన్ని బట్టి టాలీవుడ్ అనేది ఎంత ముందు ఉందో మనకు అర్థమవుతుంది. టోటల్ థియేటర్ హిట్స్. సో ఇప్పటి వరకు చూసుకుంటే ప్రస్తుతానికి వర్డిక్ట్ 3 హిట్లు, 2 ఫ్లాపులు లేదా యావరేజ్ 2, ఇక టోటల్ డిజాస్టర్స్ 3 అని చెప్పేసి తెలుస్తోంది. ఈ 3 హిట్లలో మనం చూసుకున్నాం. ఒకటి మనశంకర వరప్రసాద్ గారు, ఇంకోటి అనగనగా ఒకరాజు, అలాగే TTT జీవా సినిమా. ఈ 3 హిట్లు. తర్వాత ఫ్లాప్స్ యావరేజ్ల కింద వస్తే BMW ఒకటి, భరత మహాశైలకు విజ్ఞప్తి, అలాగే నారీ నారీ నడుమ మురారి, అలాగే ఇంకొకటి ఏంటి, అంతే 2 ఫ్లాప్స్ యావరేజ్. అంటే ఆ 2 కూడా యావరేజ్ కింద వచ్చినాయి. ఇక డిజాస్టర్స్ వచ్చేటప్పటికి మనకి ది రాజాసాబ్ ఒకటి, అలాగే పరాశక్తి వాత్యార్, ఈ 3 కూడా డిజాస్టర్స్గా నమోదయ్యాయి. సో వీటన్నిటిలో కూడా హయ్యెస్ట్ గ్రాసర్ చూసుకుంటే మనశంకర వరప్రసాద్ గారు హయ్యెస్ట్ గ్రాసర్గా మనకి నమోదయ్యింది. అలాగే మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీ కూడా అదే మనశంకర వరప్రసాద్ గారే. ఇక బిగ్గెస్ట్ డిజాస్టర్గా రాజాసాబ్ నిలిచింది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ 400 నుంచి 450 కోట్ల రూపాయలు అయిందని చెప్పేసి అంచనా. సో అంటే మరి అంత రావాలంటే ఇది కనీసం 700 నుంచి 800 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేయాల్సింది. కానీ కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే గ్రాస్ రూపంలో వసూలు చేయగలిగింది. అందుగురించే అది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఇక అన్నిటికంటే లోయెస్ట్ గ్రాసరు వాతియార్. సో అతి తక్కువగా కార్తీ సినిమా. సో కేవలం 12 కోట్ల 94 లక్షల రూపాయలు మాత్రమే ఇది సాధించింది. సో ఈ మొత్తంగా చూసుకుంటే ఓవరాల్ సీజన్ విన్నర్ అంటే సంక్రాంతి సీజన్ విన్నర్ మనశంకర వరప్రసాద్ గారు అనేది తేట తెల్లమైపోయిందని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. సో ఇది ఇక్కడ మన సంక్రాంతి అలాగే తమిళ పొంగల్ సీజన్లో విడుదలైనటువంటి 8 సినిమాల గ్రాస్ కలెక్షన్లు ఇవి. సో వాటి వర్డిక్ట్ ఎలా ఉన్నాయి అంటే ఇవి హిట్టా, ఫ్లాపా, డిజాస్టర్, ఇవన్నీ కూడా సో ఈ గణాంకాల వల్ల మనకు అర్థమవుతుంది. సో టోటల్గా ఈసారి సంక్రాంతి లేదా పొంగల్ విన్నర్ మనశంకర వరప్రసాద్ గారు అనేది ఆల్రెడీ ట్రేడ్ వర్గాల వాళ్ళు డిక్లేర్ చేసినట్లే. మరి ఇంకా ఆ పరుగు అనేది మనశంకర వరప్రసాద్ గారి పరుగు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా కలెక్షన్స్ సాధించి 300 కోట్ల గ్రాసును సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం దాని పరుగు ఎక్కడ ఆగుతుందో. లెట్ us wait and see.